ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రాలు. నేను పాస్టర్ రత్న మైత్ర ఫ్రమ్ ప్రైజ్ గాడ్ మినిస్ట్రీ. ఈ రోజున యేసయ్య మన కోసం ఏం వాగ్దానాన్ని ఏర్పాటు చేశారో ఒక్కసారి చూద్దాము. కీర్తనలు 119వ కీర్తన 9వ వచనము. యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకొందురు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. గ్లోరీ టు గాడ్. Psalm 119 verse 9. How can a young man cleanse his way? By taking heed according to your word. Glory to God. By taking heed according to your word. అంటే మీ వాక్యాన్ని బహు జాగ్రత్తగా వినడం ద్వారా ఆ యొక్క యవ్వనస్తులు అంటే దేవుని తెలుసుకున్న వాళ్ళు, యవ్వన ప్రాయంలో ఉన్నవాళ్ళు, మరి ముఖ్యంగా ఆ సమయంలో నిజంగా ఏదో ట్రై చేయాలని, ఏదో నేర్చుకోవాలని వాళ్ళు కొంచెం ఎక్స్ట్రా ట్రైస్ చేస్తూ ఉంటారు. చూడండి, మనం టీనేజ్కి మన పిల్లలు వచ్చినప్పుడు ప్రతి ఒక్కళ్ళు అంటారు కొంచెం జాగ్రత్త. అప్పుడు వాళ్ళకి ఏమనిపిస్తుంది, దే వాంట్స్ టు ట్రై ఆన్ దేర్ ఓన్. దే డోంట్ వాంట్ టు హియర్ మచ్ ఫ్రమ్ పేరెంట్స్. దే థింక్ దట్ దే హ్యావ్ గ్రోన్ అప్. ఇట్స్ వెరీ కామన్. బట్ ఇక్కడ మనకి బైబిల్ గ్రంథం చెప్తా ఉంది, ఎప్పుడైతే వాళ్ళు దేవుని వాక్యంలో జీవిస్తారో, దేవుని వాక్యాన్ని తెలుసుకుంటారో, సండే స్కూల్కి చిన్నప్పటి నుంచి వెళ్తా దేవుని వాక్యాన్ని నేర్చుకుంటా, దేవుని తెలుసుకున్న వాళ్ళంట ఆయన వాక్యాన్ని జాగ్రత్తగా విన్నప్పుడు వాళ్ళు ఆ వాక్యం ద్వారా యవ్వనస్తులు, దాని తర్వాత కూడా మనము ఈ భూమిని విడిచే వరకు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి పరిశుద్ధతలో మనం జీవించడానికి దేవుని వాక్యం మనకి సహాయపడుతుంది అని ఇక్కడ కీర్తనాకారుడు మనకి తెలియజేస్తూ ఉన్నారు. అండ్ ఆల్సో ఈ సేయింగ్ వెన్ యూ కీప్ ఇన్సైడ్, 11వ వచనం మనం చూస్తుంటే, వెన్ యూ సీ వర్స్ 11, 119 verse 11, your word I have hidden in my heart that I might not sin. చూడండి, 11వ వచనం, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. దేవునికి స్తోత్రాలు. ఎవరి ఎదుట పాపం చేయకుండా? దేవుని ఎదుట. దేవుని ఎదుట పాపం చేస్తామో తప్పకుండా. ఆదాము అవ్వ ఎవరి ఎదుట పాపం చేశారు? దేవుని ఎదుట. ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకొని దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటామో ఆ పాపము మనల్ని చేయకుండా దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉంటుంది. దట్ ఈస్ ద డిఫరెన్స్. God's word always, when we keep it in our heart, it gives us the discerning and also it prompts us, it warns us what is good and what is not good and how we should walk in the ways of the Lord. Then you will stop doing the wrong things and you will start thinking only doing right things. Glory to God. And also regenerated heart. Regenerated heart అంటే తిరిగి దేవునిలో జన్మించిన లేదా దేవుని తెలుసుకున్న హృదయము, దేవుని ఆత్మ చేత స్పందింపజేయబడిన హృదయం ఏం చేస్తుందంటే, ఇట్ ఈస్ టచ్డ్ అండ్ క్లెన్స్డ్. మన హృదయాన్ని దేవుడు ఆయన ఆత్మతో పరలోక రాజ్యాన్ని భూమిలో ఉన్న మన హృదయాన్ని ఆయన కనెక్ట్ చేశారు కాబట్టి, ఆయన మనల్ని ముట్టారు కాబట్టి దేవుని ఎదుట మనం పాపం చేయటానికి భయపడుతూ ఉంటాము. బికాస్ వీఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. రోమా 2:29 మనం చూస్తుంటే, ద హోలీ స్పిరిట్ హస్ సర్కంసైజ్డ్ అవర్ హార్ట్స్ అని ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాలను సున్నతి చేశారంట. దానివల్ల ఏమవుతుంది, ఆ చీకటిని తీసివేసి ఆ యొక్క రెబెలియస్ తిరుగుబాటు తనమైన హార్ట్ని, హృదయాన్ని తీసివేసి దేవునికి వ్యతిరేకంగా ఉండే ఆ హృదయాన్ని తీసివేసి దేవుని వాక్యం ఎప్పుడైతే మన హృదయంలో ఇల్యూమినేట్ అవుతుంది అంటే వెలుగు ప్రకాశింపజేస్తుందో, దెన్ వి ఫియర్ గాడ్. అమ్మో, దేవుని ఎదుట నేను ఈ పాపం చేయగలనా? నో అనేసి మనం మంచి వైపు తిరుగుతాము. అలాగే ఎన్లైటెండ్, ఆ వెలుగులో మనకి జ్ఞానాన్ని ఇచ్చేది ఏంటంటే, ఇక్కడ 2 కొరింథీయులు 4వ అధ్యాయం 4-6 వరకు చూస్తుంటే 4లో ఉంటుంది, వారి మనసులన్నీ కూడా చీకటితో నిండిపోయినాయి అంట. స్వభావాలన్నీ కూడా సాతాను యొక్క చీకటితో నిండిపోయిందంట. 6వ వచనానికి వచ్చేసరికి అపోస్తలుడైన పౌలు గారు రాస్తారు, వారి హృదయంలో దేవుని యొక్క వాక్యం అనే వెలుగు ప్రకాశించడం వలన, ఆ ఎన్లైట్మెంట్ రావటం వలన దేవుని యొక్క వాక్యాన్ని చూసిన ఇన్నర్ ఐ, ఆ యొక్క ఆత్మీయ నేత్రాలు తెరవబట్టడం వలన దేవుని ఎదుట పాపం చేయటానికి మనము చాలా భయపడతాము. దేవుని యందు భయభక్తులతో ఉంటాము. దేవునికి స్తోత్రాలు. అండ్ ఆల్సో ఐ హ్యావ్ ట్రెజర్డ్ గ్రేట్ఫుల్. మన హృదయంలో ఏమి పెట్టుకోవాలంటున్నారు చూడండి. 12వ వచనం, 119:12 మనం చూస్తుంటే, యెహోవా నీవే స్తోత్రము నొందిన వాడవు, నీ కట్టడంలను నాకు బోధించుము. ఫాదర్ గాడ్, యూ ఆర్ ద గాడ్ హూ ఈజ్ వర్దీ ఆఫ్ అవర్ ప్రైజెస్. మేము చేసే ప్రతి ఒక్క ప్రైజ్ అండ్ వర్షిప్, దేవుని స్తుతించి ఆరాధించడం, ఇవన్నీ కూడా మీరే స్తోత్రానికి అర్హులు దేవా. ఎందుకంటే
రండి, మీరే మమ్మల్ని చీకట్లో నుంచి, పాపంలో నుంచి, అవినీతిలో నుంచి, కోపంలోంచి, తాపాల్లోంచి, ప్రతి ఒక్క దుష్క్రియల నుంచి కూడా మీరే మీ వాక్యంతో మమ్మల్ని శుద్ధీకరించుకొని మమ్మల్ని మీ బిడ్డలుగా హత్తుకున్నారయ్యా. మీకే స్తోత్రాలు అంటా ఉన్నారు. మీ కట్టడాలని, మీ వాక్యాలను మాకు నేర్పించండి స్వామి అని మనం ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు ఎంతో సంతోషిస్తారు. చూడండి, మేరీ, మనం లూకాసు వార్త 10వ అధ్యాయంలో మేరీ దేవుని పాదాల దగ్గర కూర్చొని ఆయన వాక్యాన్ని వింటున్నప్పుడు మార్త వచ్చి, అయ్యా యేసయ్యా చాలా పనులున్నాయి, మా చెల్లెలికి చెప్పండి అయ్యా, కొంచెం వచ్చి నాకు పని సహాయం చేయమని అన్నప్పుడు, మార్తా మార్తా నువ్వెందుకు తొందరపడుతున్నావు, ఎందుకు, ఏది సరైందో అది మేరీ చేస్తూ ఉంది అంటున్నారు. ఏది సరైంది? ఇప్పుడు మనకి కమ్ టు చర్చ్, లెర్న్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని సంఘానికి రండి, మంచి మాటలు వినండి, మంచి ప్రవర్తన కలిగి ఉండండి, దేవుణ్ణి ప్రేమించడం నేర్చుకుందాము. దాని ద్వారా మనల్ని మనుషులు కూడా ప్రేమించేసి క్షమాపణ, అలాగే సహాయం చేయటము, మంచితనము, ఆ హోల్నెస్ అంతా కూడా మనం దేవుని దగ్గర నుంచి పొందుతాం. ఎందుకంటే దేవుడు మంచి దేవుడు, నమ్మదగిన దేవుడు. గాడ్ బ్లెస్ యు ఆల్. చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా మీకు వందనాలు, స్తోత్రాలైనా. థ్యాంక్ యూ జీసస్. అవునైనా మీ వాక్యం మమ్మల్ని పరిశుద్ధపరిచిన ఆయన ప్రభా, అబ్రహాం గారినైనా విశ్వాసవంతునైనా మీ అందు నమ్మకం ఉంచినప్పుడైనా ఆ విశ్వాసమే ఆయన నీతిమంతులుగా మీరు తీర్చారు నాయన ప్రభా. అదేవిధంగా సుంకరి నాయన ప్రభా తన యొక్క పాపాలను ఒప్పుకోనైనా ఎంత బలహీన స్థితిలో ఉన్నానని ఆకాశం వైపు కూడా నా కన్నులు ఎత్తడానికి నాకు అర్హత లేదని తను తాను తగ్గించుకోనైనా మీ ముఖాన్ని చూసి ప్రార్థన చేసినప్పుడు నాయన ప్రభా వెంటనే నాయన ప్రభా మీరు ఆ బిడ్డ ప్రార్థన విని నాయన ప్రభా ఆ బిడ్డని యోగ్యునిగా నీతిమంతులుగా ఆ బిడ్డకు రక్షణ ఇచ్చిన ఆయన ప్రభా ఆ బిడ్డకు విడుదల కలుగు చేశారు నాయన. అదేవిధంగా ఈ రోజున సమస్త మానవాళ్ళనైనా ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డనైన ప్రభా మాలో ఉన్న బలహీనతలు తీసివేసి మీరు యోగ్యత కలిగిన దేవుడు నాయన, నమ్మదగిన దేవుడు మీరు నాయన, విశ్వాసం కలిగిన దేవుడు మీరు నాయన, మమ్మల్ని విడిచిపెట్టని దేవుడు మీరు నాయన, జీవం కలిగిన దేవుడు, సత్యవంతుడైన దేవుడు, వెలుగుతో నిండిన దేవుడు, మాకు సహాయం చేసే దేవుడు, మమ్మల్ని కనికరించే దేవుడు, మా మీద జాలిపడే దేవుడు, మాకు స్వస్థతనిచ్చే దేవుడు, సమస్తాన్ని సమకూర్చే దేవుడు మీరు నాయన. మీ పాదాల దగ్గర వేడుకుంటున్నాం తండ్రి. మాలో ఉన్న సమస్త పాపాలని నాయన, దుర్నీతిని నాయన, చీకటి స్వభావాన్ని మీరు తీసివేసినాయన ప్రభా. మీలో జీవించే బిడ్డలుగా నాయన, మీ వెలుగుని ఎంతో మందికి నాయన ప్రభ చూపించే బిడ్డలుగా నాయన ప్రభా, మమ్మల్ని చూసిన వారు మిమ్మల్ని మహింపరిచే బిడ్డలుగా నాయన, మమ్మల్ని దీవించినాయన ప్రతి ఒక్కరిని నాయన శిరస్సు నుండి పాదం వరకు నాయన మీ ఎంతల ఆత్మతో దీవించి నడిపించమని యేసయ్య దివ్యమైన నామలో తండ్రి ఆశీర్వదించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.